స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. సాధారణంగా చిన్నపిల్లలు ఒక పావులకాయనో లేకపోతే ఏదైనా నేరేడు విత్తనమో తింటే అమ్మో అని ఆశ్చర్యపోతాం, కంగారు పడిపోతాం. అలాంటిది ఊహ తెలిసి సుమారు 20 సంవత్సరాలు పైగా పడిన వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 పెన్నులు మింగి ఆ పరిస్థితి ఏంటి, వారి కుటుంబ పరిస్థితి ఏంటి, అసలు ఈ సమస్యను ఎలా పరిష్కరించారు, దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు డాక్టర్ రామచంద్రారెడ్డి, అడ్వాన్స్ లాప్రోస్కోపీ సర్జన్, నర్సరావుపేట. అసలు వారు మాట్లాడి తెలుసుకుందాం, అసలు ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండిపోతుంది, దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రామచంద్రారెడ్డి, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్, మాతాశ్రీ హాస్పిటల్స్, నర్సరావుపేట. ఓకే సార్, ఈ సాధారణంగా చిన్నపిల్లలప్పుడు వింటాం, ఏదో కాయిన్ మింగేయడను, లేకపోతే ఒక చిన్న ద్రాక్షకాయ నేరుగా మింగేయడను, లేకపోతే నమలకొండ మింగేయడం చూస్తుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కేసు సుమారు 20 సంవత్సరాల వయసు. అసలు ఏంటి కేసు డీటెయిల్స్ ఏంటి సార్? మేము జనరల్గా ఇక్కడ మన మాతాశ్రీ హాస్పిటల్స్లో లాప్రోస్కోపిక్ సర్జరీస్ అధికంగా చేస్తుంటాము. తర్వాత ఎండోస్కోపీ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎండోస్కోపీ సర్వీసెస్లో జనరల్గా మాకు వచ్చిన పేషెంట్స్ అందరూ చిన్నపిల్లలు ఒక కాయిన్ మింగామనో, లేదా తాళాలు మింగామని చెప్పో, లేదా పిన్నిస్ మింగామని చెప్పో, చిన్నపిల్లలు ఆడుకుంటూ నోట్లో పెట్టుకొని పొరపాటున పొట్టలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అవన్నీ ఎండోస్కోపీ టెక్నిక్లోనే మనం గ్యాస్ టెస్ట్ చేస్తాం కదా, అలాంటి ఎండోస్కోపీ పరికరంతోనే ఈజీగా తీసేసి ఎమ్మటే పంపించేస్తాం. కానీ మాకు ఈ పేషెంట్ 28 సంవత్సరాల ఒక మహిళ, నా నర్సరావుపేట చెందిన ఆవిడ సడన్గా ఒకరోజు వామిటింగ్స్ అని వచ్చారనమాట. జనరల్గా వామిటింగ్స్ అనగానే మనం నెక్స్ట్ ఎండోస్కోపీ అనే టెక్నిక్ ఒకటి చూస్తాము, అది దాని ద్వారా చేసాము. ఎండోస్కోపీ చేయగానే ఆమెకి పొట్ట నుంచి ఆల్మోస్ట్ చిన్నపేక్కి వెళ్ళిపోయినాయి అనమాట. 4 పెన్నులు చూసామన్నమాట పొట్టలో. అంటే మనకి కనిపించింది 4 వస్తువులు ఉన్నట్టు కనిపించింది. ఇంకా నెక్స్ట్ మనకేంటి, ఎందుకు ఈ వస్తువులు అక్కడ దాకా వెళ్ళిపోయినాయి, ఏంటి రెగ్యులర్గా చూసే కాయిన్ కాదు, ఏదైనా తాళం కాదు, ఏదైనా పినిస్ కాదు, అలా ఎలా వెళ్ళిపోయినాయి అని అడిగామన్నమాట. ఆమె కొంచెం మానసిక ఇబ్బంది, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండటం వల్ల ఆవిడ పొట్టలోకి నోట్లోకి పెట్టేసుకొని గట్టిగా తోసుకుంది, అది లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం ఆ పెన్స్ ఏమన్నా పేక్ బొక్క పెట్టినాయా, లేదా ఇంకా వేరే వస్తువులు ఏమన్నా ఉన్నాయా, ఈ మానసిక స్థితి కొంచెం బాగలేదు కదా అని చెప్పేసి వేరే సిటీ స్కాన్ చేయడం జరిగిందనమాట. సిటీ స్కానింగ్లో కన్ఫామ్ అయిపోయింది, 4 పెన్నులు పొట్ట నుంచి చిన్న పేక్కి వెళ్ళిపోయినాయి అన్న కన్ఫర్మేషన్ రావడంతో మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఎండోస్కోపీ ద్వారా తీద్దామని ట్రై చేసాం. ఆల్మోస్ట్ 45 మినిట్స్ మనం ఎండోస్కోప్లో ట్రై చేసామన్నమాట. అవి గట్టిగా స్ట్రక్ అవటం వల్ల స్టొమక్ నుంచి చిన్న పేక్ మధ్యలో మనం ఎండోస్కోపీ పద్ధతితో తీలేపోయాం. ఇంకా మనకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ పొట్ట కోసి తీసేసేయాలన్నమాట అవి బయటికి. సో పొట్ట కోయకుండా మనం అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ టెక్నిక్స్ వాడుకొని మనం ఎక్కువ రెగ్యులర్గా ఈ సర్జరీస్ చేస్తుంటాం కాబట్టి లాప్రోస్కోపీ పద్ధతిలోనే ఎప్పుడు ఇలాంటి కేసెస్ రికార్డ్ అవ్వలేదు మన ఇండియా మొత్తం కానీ ప్రపంచం. మేము తర్వాత ఈ సర్జరీ చేసిన తర్వాత ఆర్టికల్స్ మొత్తం రివ్యూ చేసామన్నమాట, ఇలాంటి కేసెస్ ఏమైనా రికార్డ్ అయినాయా అని. సో మనం చూసే కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఇలాంటి డిస్టర్బ్ అయిన వాళ్ళు జనరల్గా కింద నుంచి రెక్టంలోకి పెట్టుకుంటుంటారు, ఏమైనా ట్యూబ్లు కానీ, కొంతమంది ఇంకా కొంచెం సెక్షువల్ ప్రెషర్స్ వల్ల కూడా కింద నుంచి ఏమైనా స్ప్రే బాటిల్స్ ఇలాంటివి డిటెక్ట్ అవుతాయి అనమాట. ఇలాంటి రికార్డ్స్ ఉన్నాయి కానీ ఇలా పెన్నులు మింగిన రికార్డ్స్ ఎక్కడా లేవన్నమాట. సో అందుకే ఇది అరుదైన కేసు అని చెప్పేసి మన మీడియా మిత్రులు కూడా అందరికీ షేర్ చేసామన్నమాట. సార్ ఎలా అంటే ఆ పెన్నులు మింగి ఎన్ని రోజులు అవుతుంది, మీ దగ్గరికి ఎన్ని రోజులు తీసుకొచ్చారు, అసలు దాని ట్రీట్మెంట్ ఎలా జరిగింది? ఆ అమ్మాయి వామిటింగ్స్ 4 డేస్ నుంచి అని చెప్తుంది మనకి. ఇంకా 4 డేస్కి మనం ఆ పిల్ల ఆల్రెడీ మెడిసిన్స్ లోకల్గా వాడుకోవడం జరిగిందనమాట, మెడికల్ షాపులు తీసుకొని వాడుకోవడం జరిగింది, కానీ అప్పటికి తగ్గలేదు. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు కడుపు నొప్పి, కంటిన్యూస్ వామిటింగ్స్. ఇంకా మనం ఎండోస్కోపీ పద్ధతి చేయగానే మనకు తెలిసిపోయింది సమ్ ఇష్యూ ఉందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మనం సిటీ స్కాన్ చేసాం, దాని తర్వాత సర్జరీ ప్లాన్ చేసాం. పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు సర్జరీ చేయడానికి. అమ్మాయి కూడా బాగా సర్జరీ చేయించుకొని రికవర్ అయిపోయింది. నెక్స్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటికి పంపించేసాం అనమాట. ఎంత టైం పట్టింది సార్ సర్జరీకి? అంటే మొత్తం ఈ సర్జరీకి నాకు ఆల్మోస్ట్ మనం 1.5 hour టైం పట్టింది. మనం లాప్రోస్కోపీలో పోర్ట్స్ వేసిన తర్వాత ఆ భాగం ఎక్కడైతే వెళ్ళినాయో అవి ఓపెన్ చేసేసి ఆ పెన్స్ జాగ్రత్తగా తీయటం జరిగింది. తర్వాత మళ్ళీ అదే లాప్రోస్కోపీ పద్ధతిలో అది క్లోజ్ చేయడం జరిగింది అనమాట. కామన్గా ఒక చిన్న వస్తువు గొంతు దాటితేనే చాలా కష్టంగా ఉంటుంది,
అసలు ఆ నొప్పి భరాయించలేము, చెప్పుకోలేము కూడా ఇలా పలాంటి సమస్య అని. అలాంటిది ఆ పెన్నులు అని అంత దూరం వెళ్తే ఆ పెయిన్ ఎలా భరాయించింది? దీనికి ఏదైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి? ఇది నార్మల్గా అందరూ అలా మింగలేరు. నార్మల్ పీపుల్ అయితే ఏదన్నా కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ కానీ, ఇలా సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళే అవి అలా మింగగలరు అనమాట. సో నార్మల్ పీపుల్ అయితే ఇట్స్ ఇంపాసిబుల్ అలా పెన్నులు మింగటం, ఎందుకంటే అవి చాలా స్టిఫ్గా ఉంటాయి. ఇక్కడ మనం మింగలేం కాబట్టి. సో మోస్ట్లీ ఆ అమ్మాయి అంటే షీ ఈజ్ నాట్ రివీలింగ్, కంప్లీట్గా రివీల్ చేయట్లేదు. తను ఒప్పుకుంది మింగానని, కానీ రివీల్ చేయట్లేదు. ఎలా మింగాము ఏంటమ్మా అంటే ఏం చెప్పట్లేదు మనకు కూడా. సో మోస్ట్లీ గొంతులో పెట్టుకొని గట్టిగా నెట్టేసి ఉండేది లోపలికి, అలా వెళ్ళిపోయి ఉంటాయి లోపలికి. ఎంత వెళ్ళినా కూడా పెన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 15 సెంటీమీటర్స్ ఉంటుంది, 13 to 15 సెంటీమీటర్స్. ఈ డిస్టెన్స్లో వెళ్ళటానికి పేగులు లాగా మెలికబడి ఉంటాయి. అంత జర్నీ చేసి చిన్న పేగు వరకు వెళ్ళిందంటే మనం ఇక్కడ మీరు ఈ బొమ్మ చూసారంటే అండి, మన గొంతు దగ్గర నుంచి పొట్ట వరకు స్ట్రెయిట్ ట్యూబ్ అనమాట. స్ట్రెయిట్ ట్యూబ్, మనం మెలికలు ఏముండవు. సో గొంతు దగ్గర నుంచి స్ట్రెయిట్ ట్యూబ్ కాబట్టి ఇక్కడ తప్పించుకుంటే ఇంక స్టొమక్ వచ్చేస్తాయి. అమ్మాయికి ఈ స్టొమక్ దగ్గర నుంచి చిన్న పేగు దగ్గర బ్లాక్ అయిందనమాట. ఇక్కడ కర్వ్స్ ఉంటాయి కాబట్టి ఇంక ముందుకు వెళ్ళలేకపోయినాయి అనమాట. అది జరిగింది. స్ట్రెయిట్ ట్యూబ్లో ఈజీగా తీసుకోగలిగింది. గతంలో ఈ కేసు కాకుండా ఇటువంటి సర్జరీ చాలా చేసి ఉంటారు కదా మన దగ్గర. దానికి ఇప్పుడు మీరు చేసిన సర్జరీకి వేరియేషన్ ఏముంటుంది? అంటే ఇది కొంచెం డిఫరెంట్ సర్జరీ అనమాట. ఇది మరీ భయంకరమైన కాంప్లికేటెడ్ సర్జరీ కాదు. మేము ఎంతకన్నా కాంప్లికేటెడ్ సర్జరీస్ బోల్డ్ అని చేసాం అనమాట. ఇది కాంప్లికేటెడ్ కాదు, కానీ ఇది కొంచెం రేర్ కేసు కింద మేము భావిస్తున్నాం అనమాట. ఇది అలాంటిది ఎక్కడ జరగలేదు, ఎవరు ఇలా మింగలేదు. అలాంటిది మాకు ఈ కేసు రావడం కూడా యాక్చువల్గా మాకు ఒక అదృష్టం అనమాట. పేషెంట్కి ఇబ్బందే, కానీ ఇలాంటి రేర్ కేసెస్ అనేది ఆ సర్జరీకి దొరకటం అనేది అది లైఫ్లో ఎప్పుడో ఎవరికో కొంతమందికి జరుగుతుంది అనమాట. కామన్గా ఇవి నోట్లో ఏదైనా వస్తువు పెట్టుకున్నప్పుడు కాయిన్స్ కానీ, మీరు అన్నట్టు పిన్నిస్లు కానీ, ఏదైనా క్యాప్స్ కానీ, అవి తెలియకుండా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది, డ్రాప్ అయిపోతాయి. ఏంటి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా, లేకపోతే ఏదైనా మన శరీరంలో పార్ట్స్? మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ అనమాట. మనకి కొంతవరకే సెన్సేషన్ ఉంటుంది అనమాట, సెన్సరీ నర్వ్స్ అంటారు అనమాట. సో గొంతు దగ్గర మింగిన తర్వాత దేవుడు మనకి సెన్సేషన్ లేకుండా ఆ ఈసోఫెగస్లో కానీ స్టొమక్లో కానీ ఆటోమేటిక్గా ఆ పెరిస్టాల్సిస్ క్రియేట్ చేసేసి కిందతో ఆ ఫుడ్ అనేది కానీ మనం తీసుకునే ఏదైనా కిందకి వెళ్ళిపోద్ది అనమాట. సో అక్కడ సెన్సరీ నర్వ్స్ ఎక్కువ ఉండవు అనమాట. సో పేషెంట్కి కానీ ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మన అన్నం మింగామనుకోండి, మనం మింగిన వరకే తెలుస్తుంది. తర్వాత మూమెంట్ అవుతుంది, ఎలా అవుతుంది ఏంటి, అన్లెస్ ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ, ఏదైనా లోపల కొంచెం ఇన్ఫెక్షన్ కానీ అలా వస్తే కానీ ఆ పెయిన్ సెన్సేషన్ ఎవరు తెలియదు అనమాట. సో ఆటోమేటిక్గా ప్రొపల్షన్ యాక్టివిటీ సరిపోయి ముందుకు వెళ్ళిపోద్ది. అదే మనం గొంతు దగ్గర నుంచి ముడి దగ్గర దాకా ఏదైనా మనం తీసుకున్న పదార్థం వెళ్ళాలంటే ఆ ప్రొపల్షన్ యాక్టివిటీ అంటారనమాట. ఆ యాక్టివిటీ ప్రోగ్రెసివ్గా పెరిస్టాల్సిస్ జరిగి కింద తీసుకెళ్ళిద్ది అనమాట. సహజంగా ఇటువంటి కేసులో లోపల ఇన్నర్ పార్ట్స్ ఉంటాయి కదా సార్, ఏదన్నా జరగడానికి డ్యామేజ్ జరిగితే ఏ పార్ట్స్కి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది? మనకేంటంటే ఈ పార్ట్ గొంతు దగ్గర నుంచి ఈసోఫాగస్ దగ్గరికి ఇక్కడ ఒక పాయింట్ ఉండేది మనకి. నెక్స్ట్ స్టొమక్ టు డియోడినం అక్కడ ఒక పాయింట్, బ్లాక్ అయ్యే పాయింట్స్ చెప్తున్నాను నేను ఇప్పుడు. నెక్స్ట్ చిన్న పేకి పెద్ద పేకి జంక్షన్లో ఆగే పాయింట్, తర్వాత ముడ్డి దగ్గర, ఇవన్నీ నేరో పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్లో మనం ఏదైనా మింగినా కానీ ఈ 4 పాయింట్స్లో ఆగే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అది అంటే ఆ పార్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ అయితే ఒక రకమైన డ్యామేజ్, ఇప్పుడు మీరు చెప్పినట్టు పెన్ క్యాప్ అయితే ఒక రకమైన, పినిస్ అయితే ఒక రకమైన, బాగా సెన్సిటివ్ పార్ట్. ఈ పార్ట్కి ఏ వస్తువు అయినా సరే ఒక స్టేజ్ దాటి వెళ్ళిన తర్వాత ఒక పార్ట్కి బాగా డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల రాబోయే రోజుల్లో చాలా సమస్యలు ఉంటాయి. అంటే ఏ పార్ట్ చెప్తారు? అంటే చిన్న పేగు అనుకోవచ్చు అనమాట. మేము చూసే కేసెస్ అన్నీ ఎక్కువ, కానీ ఆ చిన్న పేగులో సపోజ్ ఈ పిన్నిస్లు కానీ, సపోజ్ పిన్నిస్ మింగిన తర్వాత అది ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఎక్కువ వెళ్ళి చిన్న పేగులో పెర్ఫరేషన్స్ అయిపోతాయి అనమాట. పేగు బొక్క పడిపోయి అక్కడి నుంచి పేగులోంచి బయటకు వస్తాయి అనమాట. సో ఎక్కువ డ్యామేజ్ అయితే చిన్న పేగులో జరగవచ్చు కామన్గా. డ్యామేజ్ జరిగితే దానికి మళ్ళీ మనం కనుక్కొని సర్జరీ చేసి ఎక్కువ రెగ్యులర్గా అందరూ ఏంటంటే పొట్టంతా ఓపెన్ చేసేసి కంప్లీట్గా అది ఆ పెర్ఫరేషన్ మూసేసి వాష్ చేస్తారు స్టొమక్ని. మనం ఏంటంటే అడ్వాన్స్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తాం కాబట్టి మేము ఇవన్నీ ఏంటంటే చిన్న హోల్ ద్వారా ల్యాప్రోస్కోపీ పద్ధతిని కంప్లీట్ చేస్తాం అనమాట. పేషెంట్కి రికవరీ బాగుంటుంది, ఫాస్ట్గా రికవర్ అవుతారు పేషెంట్స్. మీ అనుభవంలో ఇలాంటి కేసులు చాలా చూస్తుంటారు. అవును. ఎక్కువ శాతం ఏ వయసు వాళ్ళకి జరుగుతుంటుంది సార్? ఏ ఐటమ్ అంటే నోట్లో నుంచి ఏ ఐటమ్ తీసి ఉంటారు? మేము ఎక్కువ తీసింది అయితే కాయిన్స్ అండి. ఎక్కువ చిన్నపిల్లలు వాళ్ళందరూ ఆడుకుంటూ నోట్లో పెట్టేసుకొని మింగేస్తారు. అవన్నీ స్టొమక్లోనే ఆగిపోతాయి. ఎండోస్కోపీ పద్ధతిలోనే అన్ని పెన్స్ ఆ కాయిన్స్ అన్ని తీసేసామన్నమాట.
ఎక్కువ మేము చూసేది కాయిన్. తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కువ చూసేది పిన్నీసులు, తాళాలు, ఇంకా లాస్ట్లో కొంతమంది మన ఈ సూదులు ఉంటాయి కదండి, చిన్నపిల్లలు తెలియక నోట్లో పెట్టుకొని అవి కూడా కొంతమంది దగ్గర చూసామన్నమాట. వాటితో మనకి ఎక్కువ డేంజర్ ఉండేది. బ్యాటరీస్ మనం వాచెస్లో పెట్టుకునే బ్యాటరీస్ చిన్నవి ఉంటాయి కదా, రౌండ్గా ఉంటాయి, అవి కూడా ఎక్కువ మింగుతారనమాట. సో మనం అంటే కాయిన్స్ గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం చిన్న కాయిన్స్ అయితే మోషన్లో వస్తాయి, లేదంటే స్టొమక్లో అయిపోయినప్పుడు ఎండోస్కోపీ పద్ధతిలో తీసేయచ్చు. బ్యాటరీస్ విషయంలో కానీ, ఈ సేఫ్టీ పిన్స్ కానీ, ఏదన్నా సీలలు అంటాం కదా, ఆ సీలలు కానీ వీటిలో మాత్రం కంపల్సరీ డాక్టర్ని ఎమ్మటే కన్సల్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ కడుపు నొప్పి కానీ, జ్వరం కానీ, ఈ మింగిన తర్వాత పిల్లలకి ఏమైనా వచ్చినా కానీ ఎమ్మటే డాక్టర్ స్పెషలిస్ట్, ఎస్పెషల్లీ సర్జన్స్ని కలవాలి. మీరు సర్జన్స్ కలిసి అది నెక్స్ట్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. కాదు సార్, ఇటువంటి సంఘటనలు జరగగానే ఫస్ట్ వాళ్ళు ప్యానిక్ అవుతారు. ఆ ప్యానిక్లో ఏదో ఒకటి సొంత వైద్యం ఒకటి చేస్తుంటారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ అయితే కానీ, పక్కన ఉన్న వాళ్ళు కానీ, అంటే చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు అయితే ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, అప్పుడు ఏమైనా చేయాల్సిన పద్ధతులు ఉంటాయి. చాలామంది వాటర్ తాపిస్తుంటారు, అలాంటివి ఏం చేయాల్సి ఉంటుంది అంటే జాగ్రత్తలు? అంటే ఇలాంటి కాయిన్స్ కానీ, ఏమన్నా ఇత్తనాలు కానీ పిల్లలు మింగినప్పుడు ఎస్పెషల్లీ ఆయాసం వస్తుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మనకి మన జీర్ణ పేగులోకి వెళ్తే మాత్రం జనరల్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎస్పెషల్లీ ఊపిరితిత్తులు మనకి ఇక్కడ ట్రేకియా అనేది ఉంటుంది అనమాట, వీటిలోకి వెళ్ళినప్పుడు మనం మాత్రం ఎమ్మటే ఆయాసం కానీ అలాంటివి డిటెక్ట్ చేసుకొని ఎమ్మటే కన్సల్టెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి పేషెంట్కి బ్రాంకోస్కోపీ అవసరమా, ఎండోస్కోపీ అవసరమా అని కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. సో ఈ కాయిన్స్ కానీ ఇవన్నీ మాత్రం మనకి కాయిన్స్ కానీ అయినా మనం తీసుకున్న పదార్థాలు ఏమన్నా ఈ మనకి రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్ళకూడదు అనమాట. అది చాలా డేంజర్. పేషెంట్కి ఎమ్మటే ఆయాసం వచ్చేసి ప్రాణాపాయం కూడా జరిగే ఛాన్స్ అనమాట. ఇంకా మన ఈ డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మనకి టైం కూడా ఉంటుంది. కొంచెం మంచినీళ్ళు తాగుతానన్నా, ఏదైనా అట్టిపండు తింటున్నా కానీ ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఇక్కడ మన డైజెస్టివ్ సిస్టంలో బ్లాక్ అయితే మాత్రం కిందకు పొట్టలోకి వెళ్ళి ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. అండ్ పొట్టలోంచి చిన్న పేరుకి వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ మనం అట్టికాయలు అలా పెట్టామనుకోండి, కొంచెం బల్క్ ఉన్న ఫుడ్, ఫైబర్ ఉన్న ఫుడ్ పెట్టామనుకోండి, మోషన్లోకి నెక్స్ట్ రోజు మార్నింగ్ కంపల్సరీగా 1-2 రోజులు వచ్చేస్తాయి అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ మోషన్స్ వచ్చేసి ఎక్కువ చూసేది మన కాయిన్సే కాబట్టి ఆ కాయిన్స్, చిన్న కాయిన్స్ జనరల్గా పాస్ అయిపోతాయి. కొంచెం పెద్ద కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఇలాంటివి మాత్రం మనం ఎండోస్కోపీ పద్ధతిలో తీయాలి. కొంతమందికి చిన్న కాయిన్స్ కూడా చాలా రోజుల తర్వాత అలాగే స్టమక్లో ఉండిపోతాయి, అవి కూడా ఎండోస్కోపీ పద్ధతిలో తీయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మింగారు, ఓకే, తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు లేకపోతే ఎవరొకరికి చెప్పడం జరిగింది, ఓకే. ఒకవేళ చెప్పని పరిస్థితుల్లో చిన్నపిల్లలు మింగేసి ఉంటారు, వాళ్ళని గుర్తించడం ఎలాగంటే వాళ్ళు ఏ సింటమ్స్ ఎక్కువ ఉంటాయి, ఆ సింటమ్స్ని బట్టి ఈ పిల్లవాడు ఏదో మింగాడు. స్టమక్ పెయిన్ అండి ఎక్కువ మా దగ్గరకు వచ్చేది, పెయిన్, వామిటింగ్స్తో వస్తుంటారు పేషెంట్స్. కొంతమంది అంటే వాళ్ళు చెప్పకుండా మనకి డిటెక్ట్ అయ్యేదైతే ఈ 2 సింటమ్సే, కడుపు నొప్పి కానీ దాంతోపాటు వాంతులు. కడుపు నొప్పి కూడా కొంచెం ఆగి రావటం అనమాట, పురులుగా వస్తుంది అంటాం కదా, ఆ నొప్పి, ఆ టైప్ నొప్పి వస్తుంది అనమాట పిల్లలకి. సో ఆ టైప్ వచ్చిందంటే మాత్రం ఎమ్మటే మనం ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది అనమాట డాక్టర్ గారు. ఇప్పుడు ఎవరైతే లేడీకి మీరు 1 కాదు 2 కాదు 4 పెన్నులు సర్జరీ చేసి తీశారు ల్యాప్రోస్కోపీ, ఆమెకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత? సహజంగా ఇటువంటి కేసులకి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. నేను స్పెషల్గా కౌన్సిలింగ్ చేశాను. అండ్ నా కౌన్సిలింగ్ తర్వాత కూడా పేషెంట్ మళ్ళీ ఫాలోఅప్కి వచ్చి, సార్ పేషెంట్ చాలా బాగుందని చెప్పారు వాళ్ళు. అండ్ ఎమ్మటే సైకాట్రిస్ట్కి కూడా ఒకసారి కన్సల్టేషన్ ఇప్పించామన్నమాట. అంటే ఈ అమ్మాయి కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతుంది, ఇలాంటి ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే సర్జరీతోనే మా పని అవ్వలేదు, నెక్స్ట్ సైకాట్రిక్ కన్సల్టేషన్ అనేది కూడా చాలా అవసరం కాబట్టి ఎమ్మటే సైకాట్రిక్ కన్సల్టేషన్ తీసుకొని అమ్మాయికి దానికి సరైన మందులు, ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండటం కోసం ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామన్నమాట. ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్స్ మళ్ళీ నిన్న ఫాలోఅప్కి వచ్చారు, చాలా బాగుంది అని చెప్పారు. తను అంత ముందు కన్నా చాలా బాగుంది సార్ ఇప్పుడు అని చెప్పారు అనమాట సైకాట్రిక్ కన్సల్టేషన్ తర్వాత. ఓకే, యాజ్ ఏ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ సర్జన్లా మీరు ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే, ముఖ్యంగా ఇటువంటి కేసులకు సంబంధించి పేరెంట్స్కి అయితే ఇలాగ కొంతమంది అలవాటు ఉంటాయి, నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది, ఏదైనా ఫస్ట్ నోట్లో పెట్టుకొని కొంతసేపు తర్వాత వీటింగ్ కానీ, ముఖ్యంగా చ్యూయం గమ్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి ఇస్తే మీరు ఎటువంటి సలహాలు? మనం చిన్నపిల్లల్ని వస్తువులు పట్టుకోకుండా ఆపలేం, 24 hours మనం వాచ్ చేయలేం కాబట్టి, కానీ కొన్నిటి మాత్రం దూరంగా ఉంచవచ్చు అనమాట. ఎస్పెషల్లీ మనం దూరంగా ఉంచాల్సింది ఎక్కువగా మనం చూస్తుంది ఇవే కాబట్టి, కాయిన్స్ ఒకటి, పిన్నీసులు ఒకటి, బ్యాటరీస్ ఒకటి, గోళీలు, ఈ 4 ఈ ఆర్టికల్స్ అనేవి అంత ఈజీగా దగ్గరగా వెళ్లకుండా
మనం పిల్లలకి దూరంగా ఉంచవచ్చు అనమాట. మన జాగ్రత్త కూడా ఉంటుంది. కాయిన్స్ మనం అంటే ఏంటంటే సడన్గా ఇంట్లోకి వెళ్తాం, ఆ టేబుల్ మీద కాయిన్స్ ఎక్కడో పెట్టి వెళ్తాం అనమాట. మన పిల్లలు అక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఈ కాయిన్స్ అనేవి కొంచెం ఎక్కువగా వస్తుంటాయి మాకు. మేము ఆల్మోస్ట్ ఎండోస్కోపీ తీసే 10 కేసులు ఎండోస్కోపీ ధర అయిన వస్తువు బయట తీసామంటే ఎక్కువ కాయిన్సే ఉంటాయి అన్నమాట. సో ఆ కాయిన్స్ అనేవి గోళీలు కానీ, సేఫ్టీ పిన్స్ కానీ, ఇంకా ఏమన్నా బ్యాటరీస్ కానీ, ఇవన్నీ పిల్లలకి అందకుండా మన ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా అవసరం అనమాట. నౌడేస్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు కూడా కొన్ని ప్లే స్కూల్స్ ఏమైనా ఉంటాయి సార్. మీ యాజ్ ఏ ఈ స్పెషలిస్ట్ డాక్టర్గా అటువంటి స్కూల్స్కి వెళ్ళి చిన్నపిల్లలకి ఏదన్నా కౌన్సిలింగ్ కానీ, ఇలాంటి కౌన్సిలింగ్స్ కానీ, ఏదన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదైనా చేసే అవకాశం ఉందో చేస్తున్నారు? అవును, అంటే ఆల్రెడీ టీచర్స్ అందరు చెప్తారు ఏ వస్తువు నోట్లో పెట్టుకోకూడదని. అందరూ టీచర్స్ చెప్తారు, పేరెంట్స్ మనం కూడా చెప్తాము. ఈ పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళు ఆడుకుంటూ అలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎవరైతే ఆడుకుంటూ ఉంటారో, చిన్నపిల్లలు 2 years 3 years ఆ పిల్లలకి ఏంటంటే ఆ టీత్కి కూడా కొరకాలనే సెన్సేషన్ ఉంటుందన్నమాట. కొత్తగా పళ్ళు వచ్చే వాళ్ళకి ఆ సెన్సేషన్ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. మనం ఎంత దూరంగా అవి పెట్టడమే మనం చేయగల మంచిది అనమాట పిల్లలకి, మన పిల్లలకి. ఇది డాక్టర్ రామచంద్రారెడ్డి చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ పెన్నులు మింగిన అమ్మాయికి సీరియస్గా కేసును బట్టి కూడా ట్రీట్మెంట్ జరిగింది. ఆమె ఆ పెన్స్ కూడా అంటే 1 కాదు 2 కాదు 4 పెన్నులు మింగి 4 రోజులు అవుతుంది. ఆమెకున్న వామిటింగ్ సెన్సేషన్ ద్వారా కూడా ఈ సమస్యని గుర్తించడం కూడా జరిగింది. లాప్రోస్కోపీ ద్వారా చూడటం, అదేవిధంగా ఎండోస్కోపీ, అన్ని విధానాలు ఉపయోగించి కూడా చాలా క్రిటికలమైన సమస్యలు కూడా శాశ్వతంగా అయితే సమస్యలు పరిష్కరించాము. ఆమెకు ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. సైకాట్రిస్ట్ కూడా చూపిస్తున్న పరిస్థితి. ఇది కేవలం మానసికంగా కొంత సమస్య వల్ల ఆమె మింగిందని కూడా తేలటం జరిగింది. కాకపోతే ఇటువంటి సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం అయితే డాక్టర్ గారు చెప్తుంది ఏంటంటే, చిన్నపిల్లలు కానీ, అదేవిధంగా ఇటువంటి మింగే వారికి ఇటువంటి చిన్న చిన్న వస్తువులు, పినిస్లు అయితేమి, చిన్న చిన్న బ్యాటరీస్ అయితేమి, పెన్ క్యాప్లు అయితేమి, ముఖ్యంగా కాయిన్స్ అయితేమి, వీటికన్నిటికీ దూరంగా ఉంచితే ఇటువంటి సమస్యలకైతే చాలా దూరంగా ఉండవచ్చు అని చెప్పేసి తన అనుభవాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వీడియోలో లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.